అప్పుడెప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, న్యూక్లియర్ వెపన్ వాళ్ళు మన మీద పడేస్తే మనకు పెద్ద నష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత పాకిస్తాన్ తెల్లారిని చూడదని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక్క న్యూక్లియర్ వెపన్ మన మీద పడితే పాకిస్తాన్కి నెక్స్ట్ డే ఉండదు. నిన్న రాత్రి 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అంటే పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాల మీద మనం మిసైల్స్ వేసి వాళ్ళని లేపి పారేసినాం. ఎస్, నోటీస్ పాయింట్ యువర్ ఆనర్, వాళ్ళ సివిలియన్స్ టచ్ చేయలే, వాళ్ళ ఆర్మీ వాళ్ళని టచ్ చేయలే. మనం ఏ పొక్కలో ఏ కలుగులో ఈ దొంగలంతా దాక్కున్నారు, ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ మూకలు ఉన్నాయో ఎతికినాం. 2 వారాల పాటు జల్లెడ పట్టినాం, కనుక్కున్నాం, టార్గెట్ చేసినాం. ఆ పొక్కలనే వాళ్ళు ఎక్కడెక్కడ పొక్కలలో దాక్కున్నారు ఆ పొక్కలనే బాంబులు నూకినాం, పేల్చి పారేసినాం. అది మన ఎయిర్ స్పేస్ లిమిట్లోనే ఉండే చేసినాం. వాళ్ళ ఎయిర్ స్పేస్ లోపలికి పోలేదు, మన విమానాలు, మన యుద్ధ విమానాలు అటు పోలేదు. కరెక్ట్గా టార్గెట్ చేసినాం, ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికక్కడ మాత్రం బాంబులు వేసినాం, లేపారేసినాం. 113 మంది చనిపోయారు, 130 మంది చనిపోయారు. అంటే వాళ్ళు సివిలియన్స్ కాదు, వాళ్ళు టెర్రరిస్టులు. లష్కర్ ఎ తోయిబా లట్టుపట్టు సంస్థల్ని ఇన్ని రోజులుగా పాకిస్తాన్ 30 సంవత్సరాలుగా మేము పెంచి పోషిస్తున్నాం అంటుంది కదా. వాళ్ళ డిఫెన్స్ మినిస్టరే చెప్పిండు కదా, 30 సంవత్సరాలుగా ఈ చెత్త బిజినెస్ చేస్తున్నాం, ఈ డర్టీ బిజినెస్ చేస్తున్నాం అని అన్నాడు కదా. ఆ బిజినెస్నే మనం లేపి పారేసినాం, 9 ఉగ్రవాద స్థావరాల్ని మంచిగా డీటెయిల్స్ తెలుసుకుని చంపేసినాం. అది జరిగిన కథ. ఆపరేషన్ సింధూర్ అంటే తెలుసు కదా, మన ఇంటి ఆడబిడ్డలు, మన దేశపు ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిపి పారేసిన దొంగనా కొడుకుల్ని రూపు మాపడం, మట్టి గరిపియడం. గదే టెర్రరిస్ట్ మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పొక్కలు ఉన్నాయో చూసి దొరకబట్టి మరి మిట్టిలో కలిపేస్తా అని చెప్పి మోడీ గారు చెప్పిన డైలాగ్ ప్రకారంగా ఎవరైతే ఇంటి ఆడబిడ్డలు బాధపడ్డారో వాళ్ళందరి ఆర్తనాదాలని ఆర్పేయడానికి చేసిన ప్రయత్నమే ఇది. దానికి ప్రతీకార చర్యగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఆడికెళ్ళి మనకి ఏమన్నా మన ఆర్మీ మీద కానీ మన సివిలియన్స్ మీద కానీ దాడి చేస్తే అప్పుడు యుద్ధం చాలవుతుంది. అండ్ మనకు మాక్ డ్రిల్ అని చెప్పి అక్కడ ఆల్రెడీ షురూ చేసారు. కానీ వాళ్ళు సివిలియన్స్ మీద కానీ మిలిటరీ మీద కానీ దాడి చేస్తే అప్పుడు గట్టిగా ఉంటుంది. మనం వాళ్ళ సివిలియన్స్ ముట్టలే, వాళ్ళ ఎయిర్ స్పేస్కి పోలే, వాళ్ళ ఆర్మీని ముట్టలే, మనం ఓన్లీ టెర్రరిస్ట్ ముక్కలేయడమే గాఢ మాత్రమే టార్గెట్ చేసినాం. వాళ్ళు నార్మల్ ప్రజల్ని కనుక టార్గెట్ చేస్తే అప్పుడు వేరే లెక్కన పోతుంది ముంగటికి. అండ్ ఆల్రెడీ బార్డర్లో చాలా హై టెన్షన్ నడుస్తుంది. దీని గురించి ఇంతకంటే పెద్ద డీటెయిల్స్ మనం చెప్పకూడదు, ఎందుకంటే అక్కడ ఏమేం జరుగుతుందో అనేది మనకి సోషల్ మీడియాలో కూడా ఎవరు కూడా చేయకూడదు, పబ్లిష్ చేయకూడదు. ఓన్లీ జరిగింది మాత్రం మనం చెప్పుకోవాలి, అంతే తప్ప ఇది జరుగుతుందేమో అది జరుగుతుందని మనం మాట్లాడుకోవద్దు. అండ్ ఇంకోటి, యుద్ధం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటే ఏ దేశానికి యుద్ధం వల్ల ఉపయోగం ఉండదు. ఇది మాత్రం నేను 200% చెప్తా. ఏ దేశానికి యుద్ధం వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. ఆ దేశానికి బెనిఫిట్ ఉన్నా సంబంధం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక డమ్మీ పీస్ అబ్బా, చైనా నడిపిస్తుంది వాళ్ళని. అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు, జీతాలు ఇచ్చుకోవడానికి ఏం లేదు. బికారీ రాజ్యం, బికారీ రాష్ట్రం. వాళ్ళకి ఉప్పు కొనుక్కోవాలంటే 300, 400, పప్పు కొనుక్కోవాలంటే 500, 1000 రూపాయలు, కోడిగుడ్డు కొనుక్కోవాలంటే 400, 800, 900. మన దగ్గర అట్లా కాదు కదా, మనం చాలా రీజనబుల్ బడ్జెట్లను కొనుక్కుంటాం. వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్. వాళ్ళతో పోల్చుకుంటే అన్ని రకాలుగా మనం వెళ్ళి ఫాస్ట్ ఫార్వర్డ్, టేప్ రికార్డర్ వేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే మొత్తం క్యాసెట్ అయిపోయినంత స్పీడ్గా, ఎంత స్పీడ్గా అయితే ఉన్నాం వాళ్ళకంటే చాలా స్పీడ్గా ఉన్నాం. ఎకనామీ పరంగా మన భారతదేశం ఉరుకుతుంది. వాళ్ళకి పోయే నష్టం లేదు, మనకే నష్టం. ఎందుకంటే అది కోడిగుడ్డు, దాని మీద బొచ్చు పీకితే ఏం రాదు. అది కోడిగుడ్డు బొచ్చు పీకినట్టు వాళ్ళని ఏమైనా చేసినా కానీ వేసి దండ కాదు, అదొక దద్ది. కానీ వాళ్ళని మన ఇండియా మీదకి ఎగేస్తుంది అని యుద్ధానికి అంతా కూడా పూనుతుంది, ఇట్లాంటి అటాకులు చేస్తుంది. ఎందుకంటే చైనా కంటే మన చైనాకి భయం, అంటే ఇండియా బాగా ముందరికి పోతుంది. దీన్ని తొక్కాలంటే ఏంటంటే దేశ సమగ్రత దెబ్బతీయాలి, దేశంలో అల్లర్లు కావాలి, దేశంలో యుద్ధాలు కావాలి, ఇట్లాంటివి అయితే మనం వెనకాల పడతామని వాళ్ళకి సంబరం. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇట్నే ఊకే కవ్వింపు చర్యలు అంటే గెలికి వాసన చూసుకుంటూ చేస్తా అంటే మనం ఊకు నా కొద్ది ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. కాబట్టి ఒక దెబ్బ గట్టిగా పడాలి, ఒక సెటిల్మెంట్కి రావాలి, ఇంకొకసారి పాకిస్తాన్ మన సైడ్ చూడకుండా కావాలి అన్న ప్రయత్నం మన గవర్నమెంట్ చేస్తుంది. అండ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన ఇండియాలో కలిపేద్దాం అన్న ప్రయత్నం గట్టిగా ఉన్నది. సో ఇదైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాక్ డ్రిల్ అది సాయంత్రం చాలా అవుతుంది కదా, అది కూడా మనం కొంచెం జాగ్రత్తగానే కొంచెం బుర్ర పెట్టే ఆలోచించి చేయాలి. ఎందుకంటే మాక్ డ్రిల్ అంటే సరదాకి టైంపాస్కి ఏదో ఎగ్జాంపుల్గా చేస్తుంది కాదు. అక్కడ ఆల్రెడీ కొంత ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఏదైనా జరగచ్చు. అంటే వాళ్ళ యుద్ధ విమానాలు మందాక వస్తాయా, వాళ్ళ ఎన్ని మందాక వస్తాయంటే చెప్పలేము. వాళ్ళు పిచ్చోళ్ళ చేతిలో రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు ఎటీసరితో తెలియదు. వాళ్ళని కట్టడి చేయడానికి మన మిలిటరీ వాళ్ళ దగ్గర అద్భుతమైన ఎక్విప్మెంట్ ఉంది, అద్భుతమైన రఫెల్స్ ఉన్నాయి, రఫెల్ జెట్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఎక్విప్మెంట్ మన దగ్గర అద్భుతంగా ఉంది. కానీ ఏదైనా జరిగి, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగి, చైనా గట్టిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి చైనా వల్ల ఏదైనా జరిగి మన దేశంలోకి యుద్ధ విమానాలు వస్తే ఏమి చేయాలి అనేది మాక్ డ్రిల్. సాయంత్రం సైరన్ మోగంగానే లైట్లు బంద్ చేసి
మొత్తం హిమ్మశిగడి చేసుకుని అంటే అన్నీ కూడా బంద్ చేసుకొని మనం ఏడైతే సేఫ్ ప్లేస్ ఉంటుందో ఆ సేఫ్ ప్లేస్లో దాక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ నిన్ననే అటు బార్డర్లో ఉన్న స్కూల్స్లో బార్డర్లో ఉన్న ప్రజలకి కొంత అవేర్నెస్ని ఇచ్చారు. అండ్ బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ నిన్ననే కొంత తెలిసేటట్టు చేసారు. అండ్ ఈరోజు 240 జిల్లాలలో మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు సాయంత్రం నుంచి. అందులో మన హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ ఎందుకు హైదరాబాద్ లాంటి, వైజాగ్ లాంటి, విజయవాడ లాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేస్తారంటే ఇవే మేజర్ సిటీస్ కాబట్టి ఇప్పుడు కలకత్తా, ముంబై ఇట్లాంటి మేజర్ సిటీస్ మీద వాళ్ళు అటాక్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఇక్కడ నష్టం జరిగితే వాళ్ళకి హ్యాపీ. వాళ్ళు ఏందబ్బా రాక్షసులకి ఏం ఆనందం, నాశనం చేయడం ఆనందం. సో ఆ నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటిది? 54 సంవత్సరాల క్రితం 1971లో జరిగిందంటే మధ్యలో కార్గిల్ వార్ టైంలో కూడా జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని అంటే ఏదైనా సీరియస్ సిచ్యువేషన్ రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఎట్లుండాలి అనేది మన దేశ ప్రజలకి తెలిసి ఉండాలి. 50 ఏళ్ల క్రితం ఉన్న ముసలోళ్ళు ఇప్పుడు చెప్పడానికి కష్టం కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొంత అవేర్నెస్ రావాలనే ప్రయత్నం ఆల్రెడీ అక్కడ షురూ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా గాయపడితే ఎట్లా చేయాలి, ఎవరు గాయపడకుండా ఎట్లుండాలి, మనం పైకి వెళ్ళి మిసైల్స్ పోతుంటే, మనకి పైకి వెళ్ళి వాళ్ళ శత్రు మూకల జెట్స్ పోతుంటే మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి అనేదే మాక్ డ్రిల్. మనకు సాయంత్రం అయితే మనకు ఒక అవగాహన వస్తుంది. సైరన్ రాగానే మనం చాలా సీక్రెట్ ప్లేసెస్లో పోయి దాక్కోవాలి, మనకు బయట కనబడకుండా ఉండాలి. అండ్ మన లైట్స్ ఆఫ్ చేసుకోవాలి, మన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఆఫ్ చేసుకోవాలి. లైట్ అనేది మాత్రం కనబడదు. నైట్ టైంలో వాళ్ళు అటాక్ చేసే టైంలో లేదంటే ఎయిర్ స్పేస్ పైనుంచి చూస్తున్నప్పుడు లైట్ అనేది కనబడుతుంది కాబట్టి ఆ లైట్ని మనం అంతా డిమ్ చేసేస్తే అసలు అక్కడ ఒక ఊరుంది అన్నట్టుగా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు అటాక్ చేయడం కష్టమవుతుంది. ఎక్కడైతే ఊరుందో వాళ్ళు అక్కడనే అటాక్ చేస్తారు, ఎక్కడైతే ఎత్తైన భవనాలు ఉన్నాయో అక్కడనే అటాక్ చేస్తారు, ఎక్కడైతే లైట్ బాగా కనబడుతుందో అక్కడనే జనసాంద్రత ఉందని అక్కడనే అటాక్ చేస్తారు. కాబట్టి ఆ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా వినాలే. అండ్ లౌకిక కాకివాదులు దయచేసి ఇప్పుడు మూసుకొని ఉండాలి. సరే మీరు చెప్పింది గొప్ప విషయమే కావచ్చు కానీ మూసుకొని ఉండండి దయచేసి. దేశ సమగ్రతను కాపాడే ప్రయత్నం చేయరి. తులసీలు గంజాయిలు దయచేసి వాగకండి. మీరు సరే ఏం జరుగుతుంది అనేది సెకండరీ. ఇప్పుడు జరుగుతున్నదాన్ని ప్రజెంట్ని మీరు కొంచెం ప్రజెంట్లో మనం ఏం చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి మనని మనం అనేది మాత్రం ఆలోచించండి ప్రతి ఒక్కరు. పాకిస్తాన్ ఒక పిచ్చిది, ఆ పిచ్చోడి చేతిలో రాళ్ళు ఉన్నాయి, అవే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ అంత ఈజీగా మన మీద టార్గెట్ చేయడానికి లేదు, దానికి చాలా ఒప్పందాలు ఉంటాయి కానీ ఆ ఒప్పందాలను బ్రేక్ చేయొచ్చు వాళ్ళు. అండ్ న్యూక్లియర్ వెపన్స్ని అంత అటాచ్ చేసి వాళ్ళు టార్గెట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పీసెస్ ఉంటాయి, అందులో 3 పీసెస్ ఉంటాయి. ఆ 3 పీసెస్ని అటాచ్ చేయడం అనేది జరగాలి. దానికి ఒక పెద్ద కథ ఉంటుంది, దానికి ఒక న్యూక్లియర్ కోడ్స్ ఉంటాయి, అంటే ఆ వెపన్స్కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటాయి. అదంతా కూడా పెద్ద పని. అక్కడి నుంచి అక్కడికి న్యూక్లియర్ వెపన్స్ మూవ్ అవుతున్నాయి అంటేనే మనకి శాటిలైట్ ద్వారా తెలిసిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ న్యూక్లియర్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటే కనుక మనోళ్ళు ఏం ఊకోరు, దన్న వాళ్ళ న్యూక్లియర్ స్థావరాల మీద కూడా బాంబులు వారేస్తారు. అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టారో వాళ్ళలో కూడా పెద్దలకు తప్ప ఇంకెవరికి తెలియదు. న్యూక్లియర్ బాంబులు 170 ఉన్నాయి కదా వాళ్ళకి, అవి ఏడేడ దాచిపెట్టారు. 130 మన సైడ్ టార్గెట్ చేసి పెట్టినామన్నారు కదా, టార్గెట్ చేసి పెట్టడానికి కుదరదు. అవన్నీ కూడా ప్రయోగించాలంటే ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంత ఈజీ కాదు. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కనుక మనకు మూమెంట్ తెలిసిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తాం. వాళ్ళు న్యూక్స్ కనుక మన మీదకి దాడి చేస్తే ఒక్కటి మన మీద పడ్డా కానీ మన దగ్గర ఒక జిల్లానో 2 జిల్లాలో ఒక రాష్ట్రమో ఇబ్బంది పడుతుందేమో కానీ వాళ్ళ దేశం కనుమరుగైపోతుంది అన్న విషయం ప్రపంచ పటంలో అప్పుడెప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. న్యూక్లియర్ వెపన్ వాళ్ళు మన మీద పడేస్తే మనకు పెద్ద నష్టం ఉండకపోవచ్చు కానీ ఆ తర్వాత పాకిస్తాన్ తెల్లారిని చూడదని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక్క న్యూక్లియర్ వెపన్ మన మీద పడితే పాకిస్తాన్కి నెక్స్ట్ డే ఉండదు. అసలే పాకిస్తాన్ అడక తింటుంది. పైకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలంటుంది. అంటే వాళ్ళే కొట్లాడతారు. బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ అని ఉంది. వాళ్ళు పాకిస్తాన్ మిలిటెంట్లు మొన్న లాస్ట్ టైం 9 మందిని, మొన్న 12 మందిని వేస్తూనే ఉన్నారు, చంపేస్తూనే ఉన్నారు. లోపలనే ఇదంతా. బయటకేమో మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటే ఆ చైనా కూడా పైసలు ఇస్తాయంటే ఆ పొలిటీషియన్స్కి వాళ్ళ ఆర్మీ వాళ్ళకి కోట్ల రూపాయలు వచ్చినాయి. వాళ్ళు లోపల వేసుకోవడానికి ఎన్ని దేశాలు. పాకిస్తాన్లో పురాణాలకి తెలియదా లేదా పురాణాలకి కొట్టుడే. పాకిస్తాన్ మొత్తం ఆక్రమించుకుంటూ పోతాం మేము మొత్తం ఇండియన్ అంటారు. వాళ్ళకి దేడి దిమాగ్ గాళ్ళంతా, చదువు లేదు శాస్త్రం లేదు, ఎంత మూడదోపు కథలు, అంత దిక్కుమాల చదువుల వల్లే. ఆ చదువుల వల్లనే వీళ్ళు నాశనం అయిపోతారు. మనిషి బతుకున్నప్పుడు ఉపయోగపడే చదువులుగా, చచ్చిపోయిన తర్వాత ఉపయోగపడే చదువులుగా అంటారు. ఎవడరా చచ్చిపోయిన తర్వాత ఎవడరా చూసింది? జన్నత ఎవడికి తెలుసురా నీ బొందారా. సరే, ఈ ఆల్రెడీ లోపల ఈ బలూచిస్తాన్ ఇష్యూ ఉంది కదా, ఇంకోటి చెప్తారు. సింధు ఉంది. సింధు వాళ్ళు కూడా సపరేట్గా దేశం కావాలంటారు. వాళ్ళు పోయి ఆఫ్ఘనిస్తాన్లో కలుతా అంటారు. అట్లా రకరకాలుగా ఉన్నది నాయన. అందులోనే 3 ముక్కలు విడిపోవడానికి రెడీగా ఉన్నాయి. పాకిస్తాన్ అనే ఒక బుడ్డ దేశంలోనే 3 ముక్కలు విడిపోవడానికి రెడీ ఉన్నాయి. రాష్ట్రాలు కావాలంటే వాళ్ళు దేశాలు కావాలంటారు సపరేట్. వాళ్ళేమో మన మీద ఎగురుతా ఉన్నారు. ఏందో అవుతుందే.
ఏదైనా మేక పోతూ ఇట్లా ఇట్లా కాలు రుబ్బి రుబ్బి పోయి కొండను గుడుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ బలం ఒకటే అబ్బా, చైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నమ్మకంతో ఎగురుతురు. ఇఫ్ ఇన్ కేస్ ప్రపంచ దేశాలన్నీ ముంగడికి వచ్చి నిలబడి చైనా నువ్వు వేలు పెడితే నీకు కాళ్ళు ఇరగొడతాం, నీతో మొత్తం కూడా టారిఫ్లు పెంచుతాం, అమెరికా కూడా పెంచినట్టు, కానీ వాళ్ళు దిగిరు అనుకో మూసుకొని కూర్చుంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇండియా నాశనం కొడతారు. చూద్దాం ఎంతవరకు పోతుందో ఇది. ఏం జరిగినా ఏమైనా ఇది మన దేశం తీసుకున్న నిర్ణయంతో మనం ముందుకు పోదాం. భారత్ మాతాకి జై.